హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఆల్ న్యూ వివో X60 5G స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనికే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని కంపల్సరీ కొట్టండి దోస్త్. ఎందుకంటే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అందించే ఒక్క తెలుగు ఛానల్ ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఎంకరేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక ఇంకెందుకు లేట్, ఎక్స్ సిరీస్లో 2-3 కొత్త స్మార్ట్ ఫోన్స్ని అయితే రిలీజ్ చేసింది కంపెనీ. ఇది X60 బేసిక్ స్మార్ట్ ఫోన్గా అయితే మనం చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనం లాస్ట్లో తెలుసుకుందాం. ముందుగా దీని లుక్ చూడండి, చాలా స్మార్ట్గా కనిపిస్తుంది అండ్ ప్రీమియంగా కూడా కొడుతుంది అనమాట. సో రియర్ సైడ్లో గ్లాస్ని యూజ్ చేసిండ్రు. ఇది 2 కలర్స్లో అందుబాటులో ఉంది. మిడ్ నైట్ బ్లాక్ ఇది మనం చూస్తున్నాం అండ్ షిమ్మర్ బ్లూ కూడా అందుబాటులో ఉన్నది. సున్నికే మస్తు చమకాయిస్తూ ఉంటుంది, చాలా బాగున్నది. వివో బ్యాజింగ్ని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ బటన్స్ అండ్ కీస్ గురించి మనం మాట్లాడినట్లయితే కింది సైడ్లో మనకు స్పీకర్ గ్రిల్ కనిపిస్తున్నది అండ్ టైప్ సికి ఇది సపోర్ట్ చేస్తుంది. 4300 mAh బ్యాటరీతో దీన్ని రూపొందించారు. 33 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. సిమ్ ట్రే కూడా మనకి ఈడనే కనిపిస్తున్నది అండ్ అలాగే ప్రైమరీ మైక్ ఇక్కడ మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఎలాంటి బటన్స్ అండ్ కీస్ కూడా మనకు కనిపించవు. దీన్ని ప్లాస్టిక్తోని యూజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. టాప్ సైడ్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఒక చిన్న టెక్స్ట్ రాసిర్రు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ. జిఎస్ లెన్స్ని దీంట్లో యూజ్ చేసింది కదా. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కావాలి అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ని కొనుక్కోమని చెప్పేసి సింబాలిక్గా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ రైట్ సైడ్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ని చూడవచ్చు అండ్ అలాగే పవర్ బటన్ని కూడా మనం రైట్ సైడ్లోనే అబ్జర్వ్ చేయొచ్చు. ఈ చిన్న పవర్ బటన్ని కూడా చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసిర్రు, చాలా స్మార్ట్గా ఉన్నది ఇది కూడా గ్రిప్ కోసం. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే ఎలాంటి బటన్స్ అండ్ కీస్ కూడా మనకు కనిపించవు. బేజిల్లెస్ డిస్ప్లేగా మనం దీని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్లో సెల్ఫీ కెమెరా సెటప్ కనిపిస్తుంది. పంచ్ హోల్ టైప్లో దీన్ని రూపొందించారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ లెన్స్ని దీంట్లో ఇచ్చిండ్రు. ఫుల్ హెచ్డి రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో 4Kకి సపోర్ట్ చేస్తలేదు. అండ్ రియర్ సైడ్లో 3 కెమెరాల సెటప్ మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ ఉన్నది అండ్ అలాగే 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇందులో ఉన్నది, అల్ట్రా వైడ్ యాంగిల్. అండ్ అలాగే టెలిఫోటో లెన్స్ 13 మెగాపిక్సెల్ కూడా ఉన్నది. ఇందులో మ్యాక్రో లెన్స్ ఇవ్వలేదు. ఈ లెన్స్లోనే ఒకటి మ్యాక్రో లెన్స్గా కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో దగ్గర నుంచి కూడా మీరు ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా లుక్ చూసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది అండ్ అలాగే స్లిమ్గా కూడా మనకు కనిపిస్తుంది. 7.36 mm థిక్నెస్తో దీన్ని రూపొందించారు. సన్నగా ఈ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది అండ్ అలాగే లైటర్ వెయిట్ కూడా ఇది అసలు చేతిలో పట్టుకున్నట్టు కూడా నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే 176 grams లైటర్ వెయిట్తో దీన్ని రూపొందించారు కాబట్టి చాలా ఈజీగా మీ చేతిలో హోల్డ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే జేబులో కూడా ఈజీగా సుకూన్గా పెట్టుకోవచ్చు, సన్నగా ఉంది కాబట్టి. అండ్ అదర్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ముఖ్యంగా డిస్ప్లే గురించి మనం మాట్లాడినట్లయితే 6.56 inches ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే దీంట్లో ఇచ్చారు అండ్ అలాగే AMOLED స్క్రీన్ కాబట్టి చాలా క్లీన్గా మనకు డిస్ప్లే కనిపిస్తుంది. గుడ్ థింగ్ ఏంటంటే 120 Hz రిఫ్రెష్ రేట్ని దీంట్లో ఇచ్చారు కాబట్టి చాలా స్మూత్గా ఆపరేటింగ్ దీంట్లో మనకు కనిపిస్తుంది. 2376x1080 పిక్సెల్ రెజల్యూషన్ డిస్ప్లే రెజల్యూషన్ ఇందులో మనకు దొరుకుతున్నది. అండ్ అలాగే ప్రాసెసర్ డీటెయిల్స్, ర్యామ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. 3.2 GHz స్నాప్డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రాసెసర్ని దీంట్లో యూజ్ చేసిండ్రు అండ్ అలాగే 8GB ప్లస్ 3GB అని ఇక్కడ మెన్షన్ చేసి చూసిర్రా. యాక్చువల్గా ఇది 8GB బట్ హెవీగా యూజ్ చేసినప్పుడు ఇంకొక 3GB అడిషనల్గా యాడ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే 11GB దాకా పోతుందని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ అలాగే ఆండ్రాయిడ్ 11 దీంట్లో ఇచ్చిండ్రు. సో అన్ని ఫోన్లలో 11 ఇస్తున్నారు కదా, సో ఇందులో కూడా దొరుకుతున్నాయి. అండ్ అలాగే 128GB స్టోరేజ్ ఉన్నటువంటి వివో X60 ఫీచర్స్ని మనం చూస్తున్నాం. ఫటాఫట్గా మనం ఏం చేద్దామంటే కెమెరా యాప్లోకి వెళ్ళిపోదాం. కెమెరాలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ పెడదాం. సో కెమెరా ఆప్షన్ మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ నైట్ మోడ్ కనిపిస్తున్నది అండ్ అలాగే పోర్ట్రైట్ మోడ్ కనిపిస్తున్నది. ఫోటో, వీడియో, మోర్ ఉన్నది. నైట్లో కూడా మనం వైడ్ యాంగిల్ ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 1x జూమ్ అండ్ అలాగే 2x జూమ్. మనం అప్ టు 20x జూమ్ మనం చేసుకోవచ్చు. ఇండోర్లో ఇది కరెక్ట్గా లేదు బట్ అవుట్డోర్లో ఎక్సలెంట్ ఫోటోగ్రాఫ్స్ ఇందులో వస్తున్నాయి. నేను అన్ని ఫోటోగ్రాఫ్ వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసిన, అన్నీ కూడా మనం చూద్దాం. అండ్ అలాగే పోర్ట్రైట్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. 1x జూమ్ అండ్ అలాగే 2x జూమ్ ఇందులో ఇచ్చిండ్రు అండ్ ఎక్స్ట్రా జూమ్ కాదు 2x వరకు ఇచ్చిండ్రు. అండ్ ఫోటోగ్రాఫ్లో కూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఉన్నది అండ్ 1x 2xతో పాటుగా అప్ టు మనం 20x వరకు ఫోటోగ్రాఫ్స్లో మనం జూమ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోగ్రఫీలోకి వచ్చినట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ ఇందులో కూడా మనకున్నది అండ్ 2xతో పాటుగా ఆప్టికల్ జూమ్తో పాటుగా మనం 10x వరకు వీడియోలో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. యూ క్యాన్ సీ దట్
మోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకు వీ హ్యావ్ అన్ అదర్ ఫీచర్స్. 48 మెగాపిక్సెల్ కావాలనుకుంటే దీన్ని స్పెషల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే పానరామిక్ ఎట్లయినా ఉంటుంది, లైవ్ ఫోటోగ్రాఫ్, ఒక సెకండ్ వీడియోని కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ అలాగే స్లో మోషన్ ఉన్నది. అండ్ ఫుల్ హెచ్డీలో మనం స్లో మోషన్ వీడియోని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లో మోషన్ రెజల్యూషన్ కూడా ఇచ్చిండ్రు, ఫ్రేమ్ లెన్స్. అండ్ అలాగే 1080p అండ్ అలాగే 720 పిక్సెల్ రెజల్యూషన్లో మనం స్లో మోషన్ వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ఫీచర్స్ చూద్దాం మనం. టైమ్ ల్యాబ్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. యూ క్యాన్ సీ దట్ టైమ్ ల్యాబ్స్ కూడా మనము 1080 పిక్సెల్ రెజల్యూషన్తో వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు సుకూన్గా. అండ్ అదర్ ఫీచర్స్ చూసినట్లయితే ప్రొఫెషనల్ మోడ్ ఎట్లయినా ఉంటుంది, ఎయిర్ స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే సూపర్ మూన్ అనే ఒక కొత్త ఫీచర్ని రూపొందించారు. దీనివల్ల యూజ్ ఏందో నాకైతే తెలియదు. మూన్ని ఈ సర్కిల్లో పెట్టాలన్నమాట. సో మూన్ని క్యాప్చర్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో నేను చేసిన అది కూడా మనం చూద్దాం. అలాగే అదర్ ఫీచర్స్ మనం చూసినట్లయితే ఆస్ట్రో ఫోటోగ్రాఫ్స్ని కూడా ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇదైతే నేను నైట్లో క్యాప్చర్ చేసిన చాలా ఎక్సలెంట్ ఫోటోగ్రాఫ్స్ని ఇది క్యాప్చర్ చేస్తున్నది. ఫర్ వాట్ పర్పస్ ఆస్ట్రో ఫోటోగ్రఫీ అనేది అయితే నాకు అర్థం కాలేదు, బట్ మెన్షన్ చేసిండ్రు. వెరైటీ ఫీచర్స్ని ఇచ్చేసేసి సేల్స్ చేసుకోవడం కోసం ఇది ఒక జిమిక్ టైప్ అనుకుంటాను అయితే. అండ్ ప్రో స్పోర్ట్స్ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే ఇట్లా దీంతో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు, క్లియర్గా వస్తాయి. అండ్ లాంగ్ ఎక్స్పోజర్ కూడా ఇచ్చారు. ఇది ఒక కొత్త ఫీచర్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసారు. ఇక్కడ మనకు ఫ్లో ఆఫ్ ట్రాఫిక్, నైట్ గ్రాఫిటీ, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ని దీంట్లో ఇచ్చారు అనమాట. ఇవి కూడా నేను క్యాప్చర్ చేసిన. ఇవి ఓన్లీ నైట్ టైంలో చాలా బాగా వస్తున్నాయి. అండ్ అవన్నీ కూడా నేను చేసిన, అవన్నీ మనం చూద్దాం. రెజల్యూషన్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఏఐ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇది ఫుల్ హెచ్డీ వీడియోస్తో పాటుగా 4K వీడియోస్ని కూడా మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే 60 FPS కూడా మీరు 4Kని క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ ఆ మోడ్లో మనకు స్టెబిలైజేషన్ అనేది తీసేసిండ్రు 4Kలో. సో ఫుల్ హెచ్డీలో మనము స్టెబిలైజ్డ్ వీడియోస్తో పాటుగా మనకు స్టాండర్డ్ స్టెబిలైజేషన్ ఇచ్చిండ్రు. అండ్ అలాగే అల్ట్రా స్టెబుల్ కూడా ఇచ్చిండ్రు అనమాట. అంటే ఇంకా జబర్దస్త్ స్టెబిలిటీని ఇందులో మీరు పొందొచ్చు అని డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ వివో X60 ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉన్నటువంటి ఈ వివో X60 37,990 ప్రైస్తో టెక్నాలజీ బంజారా షోరూంలో అందుబాటులో ఉంది. సో కెమెరా క్లారిటీ ఎట్లా వస్తుంది, ఫొటోస్ ఎట్లా వస్తున్నాయి, వీడియోస్ ఎట్లా వస్తున్నాయి, 4K వీడియోస్ ఎట్లా వస్తున్నాయి, అండ్ ఫిల్టర్స్ని యూజ్ చేసి ఎలాంటి కమాల్ చేయొచ్చు, అండ్ ఎడిటింగ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనే కంప్లీట్ రివ్యూ కూడా ఇంకొక వీడియోలో నేను కంపల్సరీ పోస్ట్ చేస్తా. ఆ వీడియోని కూడా చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.